సో మ్యామ్ ఇన్ని ప్రసాదాలు తయారు చేశారు కదా, ఇందులో కృష్ణుడి గారికి ఏది ఎక్కువ ఇష్టం? కృష్ణుడికి బేసిక్ గా స్వీట్స్ బాగా ఇష్టం, కానీ మా ఇంట్లో పులిహోర అంటే ఇంకా బాగా ఇష్టం. అంటే మీ చేత చేసే పులిహోర అంత ఇష్టం అంటారు? లేదు, ఇందులో ఇవో అది ఏమంటారు దాన్ని, ఆవపిండి పులిహోర అంటే బాగా ఇష్టం. ఓకే. మీకు కృష్ణుడి గారి దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? వంటలు బాగా చేస్తారు. వంటలు బాగా చేస్తారని. నాన్ వెజ్ అంటే ఇవాళ నాన్ వెజ్ గురించి మాట్లాడద్దేమో. బేసిక్ గా ఆయనకి అవి ఇష్టం కదా. ఓకే, సో దానికి కాంప్లిమెంట్ ఇస్తాడు. ఓకే. సేమియా, గారెలు, ఉండ్రాళ్ళు, చలిమిడి, వడపప్పు అంటే నైవేద్యం కింద ఇవన్నీ నేను చేసి పెట్టాను. ఇప్పుడు పులిహోర కలుపుతున్నాము. సో మ్యామ్ జనరల్ గా చాలా మంది అనుకుంటూ ఉంటారు, అది సెలబ్రిటీస్ అని అంటే బిజీ స్కెడ్యూల్స్ వల్ల, లేకపోతే కొంతమందికి చేయడం రాక స్వీట్స్ గానీ అన్ని కూడా బయట నుంచి తెప్పిస్తారని. కానీ మీరు మాత్రం లక్ష్మీ అమ్మవారి కోసం ఇంత కష్టపడి ఇవన్నీ నైవేద్యాలు ప్రసాదాలు అన్ని తయారు చేశారు. లక్ష్మీ అమ్మవారి కటాక్షం మీకు తప్పకుండా ఉంటుందని మేము అనుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్స్ అండి. అంటే ఇష్టంతో చేస్తున్నాం కదా. ఓకే. అంటే ఈ పూజల టైంలోనే కాకుండా నార్మల్ గా కూడా ఎప్పుడైనా పులిహోర తినాలనిపిస్తుంది అంటే చేస్తారా ఇలా? అందుకే అందరికి ఫేవరెట్ అయిపోయింది. వస్తే వాళ్ళు కూడా ముందు పులిహోర పెట్టంటారు. ఓకే. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి.